హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్. అండ్ ఇవాళ వచ్చేసరికి రెస్టారెంట్ స్టైల్లో గోబీ రైస్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాం. అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ చూడండి, నాకు పొడి పొడిగా అండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మసాలాస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ముందుగా కావాల్సిన పదార్థాలు, నేను ఇలా అయితే ఒక క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను ఫుల్. దాంట్లో ఫుల్ తీసుకోకుండా ఒక హాఫ్ వరకు అయితే మీడియం సైజులో కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ని వేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే నానబెట్టుకుంటే ఏదైనా పురుగులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత క్లీన్గా అయితే ఒకసారి వాష్ చేసేసుకొని డ్రైన్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి మసాలా అవన్నీ పట్టించడం కోసం ఏదైనా ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ గోబీనంతా కూడా అండ్ దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఈవెన్గా మొత్తం బాగా కలిసేలాగైతే మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన ఈ మసాలాస్ అన్నీ కూడా ప్రతి ఒక్క గోబీకి అయితే మొత్తం కూడా పట్టాలి. సో ఇప్పుడు ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిన్న బౌల్ అంతా మైదా, అదే బౌల్తో ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను చిటికెడు కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇది మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు. ఇది మీ ఆప్షనల్, మీ ఇష్టం. కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. ఇవన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కూడా మిక్స్ చేయాలి. అండ్ దాంట్లో చిటికెడు వంట సోడాని కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను, మీరైతే మర్చిపోకుండా వేసుకోండి. ఆయిల్ కనుక వేసుకుంటే మనం ఇవన్నీ కూడా ఫ్రై చేయడానికి బాండీలో వేస్తున్నప్పుడు అంటుకోకుండా దానికి సపరేట్గా అయితే వస్తాయి. నేనైతే వేయడం మర్చిపోయా, సో నాకైతే కొంచెం అతుక్కున్నాయి. అండ్ ఇలా కొంచెం లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఒకేసారి కనుక వేస్తే లూజ్ అయిపోతుంది. సో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఇక్కడ నేను చూపించినట్టు ఇట్లా అయితే మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అండ్ దాంట్లోనే ఫ్రై చేయడానికి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క గోబీని అయితే వేసుకోండి అంటుకోకుండా. అండ్ వేసుకోగానే ఎమ్మటినే అయితే మనం అటు ఇటు అయితే తిప్పకూడదు. అలా కనుక తిప్పితే మీరు పట్టించిన ఈ మసాలా ఇదంతా కూడా బ్యాటర్ అంతా కూడా ఊడిపోతుంది. సో మీరు అలా కాకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో అటు ఇటు ఫ్లిప్ చేసేసుకుంటూ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో. ఇలా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోనే మిర్చి అండ్ కరివేపాకు వేసుకొని అండ్ దాంతోపాటు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా వెజ్జీస్ కావాలంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ గోబీ అంతా కూడా వేసేసుకొని ఒకసారి ఈవెన్గా మొత్తం కలిసేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అయినా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ అంతా కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేనైతే చిల్లీ పౌడర్ వేసాను. మీ స్పైసీనెస్ బట్టి అయితే యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగైతే బాగా మిక్స్ చేసుకొని అండ్ ఫైనల్గా లైట్గా సన్నగా తురుముకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఈవెన్గా ఇక్కడ నేను చూపించినట్టు ఇలా అయితే మిక్స్ చేసుకుంటే వేడి వేడి గోబీ రైస్ రెడీ. అండ్ రెస్టారెంట్ స్టైల్ లాగా
చాలా సింపుల్గా ఇంట్లోనే చేయొచ్చు. అండ్ ఎక్కువ మసాలాస్ కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎటువంటి గ్రేవీతో పని లేకుండా నార్మల్గా ఇలానే తినేసేయచ్చు రైస్. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్ రెసిపీ. అండ్ చాలామంది ఇష్టంగా తింటారు. అండ్ ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.